సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రణాళికాబద్ధంగా పోరాటాలకు ప్లాన్ ప్రకారం ముందడుగేస్తున్నామని చెప్తున్నటువంటి రఘువీరెడ్డి మనతో ఉన్నారు. రఘువీరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితే లేదని కరాఖండిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. మరి మీరు ఏ విధంగా దీన్ని సాధించడానికి అన్ని గ్రూపులను కలుపుకొని పోయే పరిస్థితి చేస్తున్నారు? మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, చంకలో బిడ్డ పెట్టుకొని సంతంతా వెతికినారంట బిడ్డ కోసం. ఆ విధంగా ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు బాగా వస్తాయి. వాటినన్నింటినీ వదిలి ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరమేమో 40 కోట్ల రూపాయలు తగిలేసి ఒక సిఐఐ సదస్సుని విశాఖపట్నంలో పెట్టారు. 22 దేశాలు తిరిగి వచ్చారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు, ఒక్క డాలర్ కూడా ఇన్వెస్ట్మెంట్ రాలేదు. వారు చెప్పినారు ఏడాది క్రితం 336 అగ్రిమెంట్లైనా ఎంఓయూలైనా అన్నారు. చివరికి చూస్తే ఎన్ని వచ్చినాయంటే 2 కంపెనీలు వచ్చినాయి ఇంతవరకు. వాళ్ళు అన్నారు 4.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తూ ఉంది అన్నారు. కానీ ఇంతవరకు 520 కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే వచ్చింది. వాళ్ళు అన్నారు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ ఇంతవరకు 2020 ఉద్యోగాలు వచ్చినాయి ఈ 2.5 సంవత్సరాల్లో. ఎందుకోసం అంటాను, ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీకి మేము చెప్పేది ఒకటే, ఇవన్నీ అనవసరంగా ప్రజల డబ్బు తగలేదండి. మీరు మీ ప్రకటనల కోసం, మీ ప్రచారాల కోసం, మీ ఆర్భాటాల కోసం ఈ రాష్ట్రాన్ని పణంగా పెట్టవద్దు. కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతగానే రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చింది. ఎందుకోసం? ప్రత్యేక హోదా ఇస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని దాన్ని మేము నమ్ముతా ఉన్నాం. పోయిన 2.5 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. దీనికోసం సంబంధించి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంటారు ఈరోజు పరిశ్రమలకు వేరు, లేదా ప్రత్యేక హోదా వేరు అంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతున్నటువంటి 11 రాష్ట్రాలకు కూడా పరిశ్రమలకు రాయితీలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చినాయి. ప్రత్యేక హోదా అంటే వేరే కాదు, పరిశ్రమలకు రాయితీలు వేరే కాదు. పెన్ అంటే ఏమండి లక్ష్మీకాంత్ రెడ్డి గారు చెప్పండి, ఏం పెన్ అంటే ఏమి? పెన్ అంటే ఇదా, లేకపోతే ఇది మొత్తం కలిపా? పెన్ను క్యాప్ 2 కలిపితేనే పెన్ను. పెన్నుతో పాటు క్యాప్ కూడా ఉంది. ఒక క్యాప్ కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది అమలు కావాలి. మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని యువతంతా రోడ్లోకి వస్తా ఉన్నారు. వారికి మీరు పర్మిషన్ ఇవ్వరా? వైజాగ్లో ఎందుకు ఇవ్వరండి పర్మిషన్? మీరు ఎందుకు ఇవ్వరు పర్మిషన్? మీరు ఆ రోజు పాదయాత్ర చేసేవాళ్ళ? మీరు ఈ విధంగా మేము ఆలోచన చేసి ఉంటే, రాజకీయాలకు సంబంధం లేకుండా యువత వాళ్ళ హక్కు కోసం ప్రత్యేక హోదాతో పాటు నాకు పరిశ్రమలకు వస్తుంది, ఇది ఒక క్యాప్ కూడా మాకు ఒక రక్షణగా ఉంది అనేటువంటి వాళ్ళు ఈరోజు పోరాటం తయారవుతూ ఉంటే దాన్ని మీరు అడ్డుకుంటారా? భస్మమవుతారు, జాగ్రత్త. మీరు వెంటనే జాతికి క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రత్యేక హోదాను అమలు పరచడానికి మీరు ముందుకు రండి అని నేను డిమాండ్ చేస్తాను. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని తాము కేవలం ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అంశంపైనే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దానికి కావాల్సిన శక్తులన్నీ కూడగట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తామని హెచ్చరిస్తున్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. కేరళ పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, TV9 అనంతపురం.